ఓం శాంతి. యువ వికాసం అనగా యువ యొక్క శక్తి ఎలా ఉంటుంది? ఆ యువ శక్తి ఆధ్యాత్మికత యొక్క శక్తిలో ఉపయోగిస్తే ఎలా ఉండగలుగుతారు? ఆధ్యాత్మికత శక్తి, యువ శక్తి రెండు కలిస్తే ఈ సృష్టిని ఎలా పరివర్తన చేయగలరు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మనిషి జీవితంలో యువ స్థితియే చాలా శక్తిశాలి స్థితి. ఈ దశలో మానవుడు చాలా ఆవేశాలతో, ఉత్సాహంతో ఉంటాడు. ఈ సమయంలో వారికి అనేక గుణాలు, శక్తులు ప్రకృతి ద్వారా లభిస్తాయి. శారీరక బలం, కండరాల పుష్టి ఉన్నత స్థాయిలో ఉంటాయి. మానసికంగా, శారీరకంగా మలుచుకునే శక్తి కూడా ఉంటుంది వారిలో. తద్వారా కొన్ని మానసిక శక్తులు కూడా వారికి లభిస్తాయి. మరియు ఏకాగ్రత శక్తి, పని సామర్థ్యతను కూడా ఎక్కువగా ఉంటుంది. అనగా పని యొక్క సామర్థ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. దాని విలువ వలన అనేక క్రొత్త అంశాల గురించి తెలుసుకొని ఉన్నతి చెందుతాడు యూత్. శరీరంలోని ప్రతి కణానికి చాలా శక్తి ఉంటుంది యూత్కి. అందుకనే అనారోగ్యం కలిగినప్పటికీ త్వరగా కోలుకోగలుగుతాడు. జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది యూత్కి. జీవితంలోని అన్ని అంశాలలో యువకులు పాల్గొంటున్నారు. ఎలాంటి విషయాన్ని అయినా ఎదుర్కోగలుగుతారు. యువకులే రేపటి భవిష్యత్తుకు ఆశా కిరణాలు. అన్ని శక్తులు అనగా ఆశా కిరణాలు అయినారు. అన్ని శక్తులు ఉన్నప్పటికీ వారి శక్తి అధికంగా వినాశ కార్యంలోనే ఉంది. యువ శక్తి దురుపయోగం పడుతూ ఉంది. తాను చేసిన కర్మల ఫలితాన్ని దీర్ఘకాలికంగా పొందుతాము అనే జ్ఞానం లేని కారణంగా యువకులు చాలా మంది తమ యొక్క శక్తిని వృధా చేసుకుంటున్నారు. జీవితాంతం పశ్చాత్తాపం పడుతున్నారు. యువకులందరూ కూడా తమలో ఉన్న భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల గుర్తించి వాటిని స్వ ఉన్నతి కొరకు, సమాజ ఉన్నతి కొరకు ఉపయోగించమని మేము ఆశిస్తూ ఉన్నాం. నేటి యువత అనగా ఈనాటి యువత బజారు పడి ఉన్నారు. జీవితంలో సరైన లక్ష్యం లేక సమస్యలలో చిక్కుకొని ఉన్నాడు. ప్రతి ఆత్మ దివ్యమైనట్లు ప్రతి యువకుడు గుణవంతుడు, సమర్థవంతుడు, రచనాత్మకుడు. కానీ దురదృష్టవశాత్తు నేటి ఆచారాల కారణంగా యువకుల ఈ సుందర దశ పతనమైనది. శుద్ధ ఆలోచనలతో, రచనాత్మకతతో ఇతరుల ఆశయాలను తీర్చవలసిన యువకులు బాహ్య శక్తులకు ఆటబొమ్మగా మారినారు. వీటి కారణంగా అతని మానసిక స్థితి కదులుతూ ఉంటుంది. శాంతి, శక్తి, ఆనందం వీటన్నింటి అనుభవం చేయకుండా అల్పకాలికమైన సుఖాలలో నిమగ్నమై ఉన్నాడు. టీవీ, సినిమా, సెల్ ఫోను, వీడియో మొదలైనవి చూడటంలో సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. చదువు ఎందు శ్రద్ధ లేక నవల్స్ చదవటంలో మునిగి పగటి కలలు కంటూ ఉన్నాడు. సో అలాగే పొగాకు, డ్రగ్స్ మొదలైన వాటికి అలవాటు పడి ఉన్నాడు. ఇది నేటి యువత పరిస్థితి. వీటన్నింటికి కారణం అంటే అనేక కోరికలు. మరి అన్ని అంగాలు అడవి గుర్రాల్లాగా మారి వినాశకారి అలవాట్లకు దోహదపడుతున్నారు. దీని వలన విలువలు నశించిపోయినాయి, తగ్గిపోయినాయి కూడా. మరియు గుణాలను దేనిలో మార్చుకుంటున్నారంటే మంచి గుణాలను వికారీలుగా మారుతున్నాయి. స్వశక్తి గౌరవం అభిమానంలోకి మారుతుంది. సంతృప్తి లోభంలోకి మారిపోతా ఉంది. ఆంతరిక శక్తి క్రోధంలోకి మారుతూ ఉంది. ప్రేమ కామంలోకి మారుతూ ఉంది. ఆంతరిక పవిత్రత మోహంలోకి మారుతూ ఉంది. మరి యూత్లో దాగి ఉన్న ఈ శక్తులు తిరిగి కార్యంలో తీసుకొని రావాలి అంటే ఏం చేయాలి? సో ఇప్పుడు తెలుసుకుందాం.
స్వాభావిక గుణాలు అంటే జీవితంలో విశ్రాంతిని కలిగిస్తాయి. శాంతి, ఆనందం, ప్రేమను అనుభవం చేస్తే తేలికంగా ఉన్నట్లు అనుభవం అవుతుంది. కానీ కోపం, అసంతుష్టత, అసహ్యం కలిగినప్పుడు కఠినత్వం అనుభవం అవుతుంది. ఎందుకంటే ఈ గుణాలు స్వాభావికమైనవి కాదు. మీ అసలైన రూపాన్ని అనుభవం చేయుటకు తమకు తాము ఆత్మ అనే స్మృతిని కలిగి ఉండాలి. మరియు ఆత్మను చూడలేం, కానీ సంకల్పంను వివిధ అనుభూతులలో అనుభవం చేయగలుగుతాం. అలాగే రాజ్యోగంలో అసలైన స్వాభావిక సంకల్పాలు చేయుట వలన స్వతహాగా మన కర్మలలో మార్పు వస్తుంది. మన కర్మలలో మార్పు వస్తుంది. చూడండి, అంటే ఒక తెల్లటి వస్త్రంలో 7 రంగులు కలిసి ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇంద్రధనస్సులో కూడా 7 రంగులు కలిసి ఉంటాయి. అనగా ఎప్పుడైతే ఇంద్రధనస్సు స్ఫటిక మీద పడుతుందో ఆ 7 రంగులు కాంతి రూపంలో మనకు కనిపిస్తాయి. అవి బహిర్గతం చేస్తుంది. అలానే ఆత్మలో కూడా 7 గుణాలు నిశ్చితమై ఉన్నాయి. ఆత్మానుభూతి అభ్యాసం చేసినప్పుడు 7 గుణాల యొక్క అనుభవం కలుగుతుంది. మరియు 7 గుణాలు ఏంటి అంటే, మనం ఒక స్థూలమైనవి తీసుకుందాము, అలాగే గుణాలను తీసుకుందాం. చూడండి, గులాబీ అయింది ప్రేమ, అనగా గులాబీ కలరు ప్రేమ, కాంతి జ్ఞానం, సూర్యుడు శక్తిని, చెట్టు సంతోషమును, పౌరం శాంతిని, హంస పవిత్రత, సీతాకోక చిలుక ఆనందమును సూచిస్తాయి కదా. అలా మనలో కూడా ఈ గుణాలు ఉన్నాయి. ఏది? ప్రేమ ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, సంతోషము ఉంది, శాంతి ఉంది, పవిత్రత ఉంది, ఆనందము ఉంది. కానీ దానిని చెడు వైపు ఉపయోగిస్తున్న కారణంగా వికారాల్లోనూ, లోభంలోనూ, మోహంలోనూ, అహంకారంలో ఉపయోగిస్తున్న కారణంగా ఆ గుణాల యొక్క లాభం మనం తీసుకోలేకపోతున్నాము. అందుకు చరిత్రహీనుడిగా అయిపోతున్నారు. కారణము ఇదే. కనుక ఇప్పుడు మనం తెలుసుకున్నాము సఫలతకు పునాది గుణాలు. చూడండి, ఎంతో మంది మహాత్ములు ఈ సృష్టిలో దేని ఆధారంతో ఉపయోగపడారు? గుణాల యొక్క ఆధారంతోనే వారు ఈ సృష్టిలో మంచి పనులు చేశారు, చరిత్రవంతులుగా అయ్యారు. మరి వారు ఆ మహాత్ములు కూడా, ఆ యొక్క గొప్ప గొప్ప మహాత్ములు కూడా ఏ ఏజ్ లో వచ్చినారు? చిన్న ఏజ్ లోనే కదా, యూత్ లోనే కదా వచ్చిండేది. చూడండి, మహాత్ముల జీవిత చరిత్రలను పరిశీలిస్తే వారు తమ జీవితంలో కొన్ని మంచి గుణాలను, విలువలను అతి చిన్న వయసు నుండి ధారణ చేసినట్లు మనకి తెలుస్తుంది. వారి లక్ష్యాన్ని చేరుకునేటకు కూడా అదే పునాదిగా అవుతాయి. అనగా దివ్య గుణాలే ఆంతరిక శక్తిని పొందుటకు దోహదపడతాయి. చిన్నతనంలోనే కష్టపడకుండా పెద్ద వయసులో గొప్ప వ్యక్తిగా కావటం ఒక కలగానే అయిపోతుంది, సంభవం అవ్వదు. అదే చూడండి, ఉదాహరణకు కొలంబస్ దృఢత్వం కారణంగా అమెరికాను కనుగొన్నాడు. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్యం ఉన్న కారణంగా, ఏకాగ్రత ఉన్న కారణంగా రాజ్యమే చేసింది. వివేకానందుడు క్రమశిక్షణ కారణంగా, రవీంద్రనాథ్ ఠాగూర్ మాధుర్యత కారణంగా. అంటే ఇంతటి గొప్ప గుణాలు వారి జీవితంలో ధారణ చేసి గొప్ప చరిత్రవంతులుగా అయ్యారు, అనగా గొప్ప వ్యక్తులై నిలిచారు. ఆలోచనలలో శుద్ధత, దూరాందృష్టి, స్థిరత్వం, ఆత్మస్థైర్యం, నిరంతర శ్రమ, ఓర్పు, సహనం మొదలగు గుణాలలో లక్ష్యాన్ని, సఫలతను పొందగలుగుతాం. దీనికోసమై ఆధ్యాత్మికత కావాలి. మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి? పూజా పునస్కారాలు కాకుండా స్వయానికి చైతన్య శక్తి ఆత్మగా గుర్తించి అందరి పట్ల శుభ వృత్తి కలిగి ఆనందంగా ఉండటమే ఆధ్యాత్మికత. కుల, మత, వయోవర్ణ భేదాలకు అతీతంగా ఈ జీవితానికి అర్థమును కలిగి జీవిత నియమాలు అర్థం చేసుకొని ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోవటమే ఆధ్యాత్మికత అయింది. మరి ఈ ఆధ్యాత్మికత యొక్క శక్తులను పొందడానికి మనకు పరమాత్మ
నుంచే మనం పొందగలుగుతాం. కనుక మనం పరమాత్మను గురించి తెలుసుకోవాలి. ఆయన ఎవరు? ఎక్కడ ఉంటారు? ఏ రూపంలో ఉంటారు? ఆయన కర్తవ్యమేమి? వీటిని తెలుసుకున్నాము అంటే మన గురించి స్పష్టంగా పరమాత్మ తెలియజేస్తారు. అప్పుడు మన గురించి మనం తెలుసుకున్నాము స్పష్టంగా అంటే ఇంకా లోతుగా ఆ పరమాత్మకు నాకు సంబంధం ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకోగలుగుతాం. అందుకే చెప్తారు సెల్ఫ్ రియలైజేషన్ టు గాడ్ రెస్పెక్ట్ అంటారు. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకోగలుగుతానో అప్పుడు ఈ సృష్టికర్త అయిన పరమాత్మ ఎవరు, ఆయనకు నాకు ఏం సంబంధం ఉంది, మరి ఆయనకు నేను ఎలా గౌరవం ఇవ్వాలి అనేది కూడా మనము నేర్చుకోగలుగుతాం. కనుక ఈ రాజ్యోగము ద్వారా ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చేస్తాయి. ఏవైతే నైతిక విలువలు కోల్పోయినాడో యూత్, తనలో ఉండేటువంటి స్వశక్తిని కోల్పోయాడో మరి వాటిని తిరిగి జీవితంలో పునఃస్థాపన చేసుకొని వాటిని కార్యరూపంలో కర్మలో తీసుకొని రావాలి అంటే రాజ్యోగ మెడిటేషన్, రాజ్యోగ జ్ఞానం అత్యంత అవసరం. అప్పుడే ఆ యూత్ చరిత్రవంతుడుగా అవ్వగలడు. కనుక రాజ్యోగం అంటే ఏంటి? కొన్ని శబ్దాల్లో కొద్దిగా తెలుసుకుందాం. యోగం అనే పదం సంస్కృత శబ్దం. యూస్ అనే దాని నుండి వచ్చింది. అనగా సంబంధం, కలయిక, జోడించటం అని అర్థం. రాజా అనగా అధికారి లేక రాజు అని అర్థం. అంటే మన యొక్క కర్మేంద్రియాలకి అనగా స్థూలమైనటువంటి కళ్ళు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు వీటికి అధికారిగా, అలాగే సూక్ష్మమైనటువంటి మనస్సు, బుద్ధి, సంస్కారం ఉంది, వీటికి అధికారిగా అనగా ఈ రెండింటికి అధికారి అనగా రాజాగా అవ్వడం ఆత్మ. అప్పుడు ఆత్మ ఎప్పుడైతే ఈ కర్మేంద్రియాలకి యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను నడిపిస్తుందో అప్పుడే ఆత్మలో ఉండేటువంటి దైవత్వం మేలుకుంటుంది. మరియు ఆ దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు తిరిగి పరమాత్మతో సంబంధం జోడించగలుగుతాడు. పరమాత్మ నుంచి సర్వశక్తులు, సర్వగుణాలు సహజంగానే తన జీవితంలోనూ అలవర్చుకోగలుగుతాడు. మరి ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో, ఈ రౌరవ నరకంలో వచ్చేటువంటి పరిస్థితులు, విఘ్నాలు ఏవైతే ఉన్నాయో, కఠినాతి కఠినమైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం సహజంగా విముక్తి కాగలుగుతాం. కాబట్టి తప్పకుండా అందరికంటే ఉన్నతమైన వారు భగవంతుడే, ఆయనే శివ పరమాత్మ అన్నారు. కనుక రాజ్యోగం అనగా ఆత్మ పరమాత్మ సంబంధమే. దాని వలన కర్మేంద్రియాలు మరియు మనస వాచ కర్మణపై అధికారాన్ని పొందగలుగుతాం. మరి చింతలలో ఉంటూ కూడా ఆత్మ పరమాత్మ సమక్షంలోకి వెళ్ళినప్పుడు పరమాత్మలోని ఉన్న ప్రేమ, శక్తి, శాంతిని పొందుతుంది. దేహానికి అతీతంగా అయినప్పుడు పరమాత్మ నుండి తిరిగి సమాధానం కూడా లభిస్తుంది. ఈ సమాధానాన్ని ఖచ్చితంగా ఆత్మ పొందగలుగుతుంది కూడా. కనుక పరమాత్మతో సంబంధం జోడించాలి. మరి 2 వే కమ్యూనికేషన్ ఉండాలి, 1 వే కమ్యూనికేషన్ ఉండకూడదు. అంటే నేను మాట్లాడమే కాదు పరమాత్మతో, పరమాత్మ నాతో కూడా మాట్లాడాలి. అనగా నేను మాట్లాడాలి, పరమాత్మ మాట్లాడాలి. నేను క్వశ్చన్ వేస్తాను, నాకు ఎందుకు ఇలా అయింది, దీన్ని తొలగించండి. పరమాత్మ ఇలా ఉంటే నువ్వు తొలగించుకోగలుగుతావు అని పరమాత్మ కూడా మాట్లాడుతారు. కాబట్టి ఈ రాజ్యోగ అభ్యాసంలో 2 వే కమ్యూనికేషన్ ఉంటుంది. ఇది దివ్య బుద్ధికి అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతుంది. కనుక రాజ్యోగ అభ్యాసం చేయటం వల్ల తిరిగి మనలో ఈ ఏకాగ్రత, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అనేటువంటి పవిత్రత యొక్క శక్తి కూడా మనలో వస్తుంది. ఓం శాంతి.